హాయ్ ఫ్రెండ్స్, నేను జున్ను చేస్తున్నా అండి. దానికోసం పెరుగు తీసుకుంటున్నా. ఒక కర్చీప్లో పెరుగు వేసేసి ఒక గంట పాటు పెట్టేస్తే వాటర్ అంతా కిందకి వచ్చేస్తుందండి. ఇలా పెట్టేస్తే ఒక గంట పాటు వాటర్ అంతా వచ్చేస్తుందండి. ఒక గంట తర్వాత ఇలా రెడీ అయిందండి. దీన్ని ఇప్పుడు తీసి మిక్సీ గిన్నెలో వేసుకుందాం. ఇలా మిక్సీ గిన్నెలో వేసుకుందాం. ఎక్స్ట్రా ఇలా తీసుకుందామండి. ఇలా అంటే వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. పాల పౌడర్ ఒక హాఫ్ కప్ వేసుకోవాలండి. ఇదిగోండి హాఫ్ కప్పు. బెల్లం పౌడర్ ఒక హాఫ్ కప్ అండి. కొంచెం కుంకుమ పువ్వు వేసుకుంటున్నా అండి. చూడండి, ఒక కప్పు మిల్క్, ఇలాచీలు ఒక 2 పలుకులండి, ఒక చిటికెడు సాల్ట్, అంటే స్వీట్నెస్ తెలుస్తుందని సాల్ట్ వేయడం అండి. మిక్సీ పట్టుకుందామండి. జున్ను ఆవిరి కోసం బాండి పెట్టుకుందామండి, వెలిగించుకుందాం. ఇదిగోండి ఒక గిన్నెలోకి మార్చుకున్నా. ఇందులో ఒక్కటి ఇట్లా చింతపండు వేసుకుందామండి, ఎందుకంటే మరకలు కాదు. ఇలా పెట్టుకొని మూత పెట్టుకుందాం. ఒక 20 మినిట్స్లో ఉడికిపోతుందండి. మీడియంలో పెట్టుకుందాం. హాఫ్ అన్ అవర్ అయిందండి. నేను మధ్యలో చూశాను, ఉడకలేదు అనిపించింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఉడికిందా లేదా చూసుకోవటానికి ఇలా ఏదైనా చాక్ కానీ స్పూన్ కానీ పెడితే అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా అయిందో. ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తింటే ఇంకా బాగుంటుందండి. అంతే అండి, రెడీ అయిపోయింది జున్ను. అసలు జున్ను పాలు లేకుండా జున్ను చేయడం అంటే చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా వచ్చిందో. ఇలా చేసి పెట్టండి పిల్లలకి, స్వీట్ బలంగా ఉంటారు, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలకైతే నచ్చిందండి. మీ పిల్లలకు కూడా నచ్చుతుంది, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సేమ్ ఇలాగే ట్రై చేయండి, బాగుంటుంది, బాగా కుదురుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.